హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీనీట్ రాసిన తెలుగు ఆస్పిరెంట్స్లో కొంతమంది ఏమో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, కొంతమంది రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా పర్లేదు మేము కౌన్సిలింగ్లోకి వెళ్తాము, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నారు. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏ క్యాట్ అయినా, బీ క్యాట్ అయినా, సి క్యాట్ అయినా, నేను వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో, మీరు వెళ్ళి చూడొచ్చు. సో దాంట్లో మేజర్గా ఉన్న డౌట్స్ ఏంటి, ఆ డౌట్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు సర్టిఫికేట్ వ్యాలిడిటీ, కాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, అసలు గ్యాప్ ఎవరికి అవసరం, ఎలా తీసుకోవాలి, మొత్తం చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిగా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు కట్ ఆఫ్లే కావాలి అంటే రోజు నేను ఒక వీడియో పెడతా. కట్ ఆఫ్ల గురించి మర్చిపోండి కొద్దిసేపు, లేదు పెట్టండి సార్ అంటే పెడతా, ఓకేనా. సో కట్ ఆఫ్ కాకుండా కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, సో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే 7893947288 నెంబర్ని మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో మన దగ్గర మీకు వెబ్సైట్ యాక్సెస్ ప్లాన్ ఉంటుంది, మీకు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. సో వెబ్సైట్తో పాటు కొంతమంది లిమిటెడ్ క్యాండిడేట్స్కి, ఒక 100 మంది క్యాండిడేట్స్కి సపరేట్గా ఒక గ్రూప్ను మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. ఓపెన్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో మీరు మాట్లాడుకోవచ్చు ఆ గ్రూప్లో. అంటే ఇది జెన్యూన్ క్యాండిడేట్ కోసం, ఏదో బల్క్లో అందరిని తీసుకొచ్చి ఏది పడితే అది ఇన్ఫర్మేషన్ కాకుండా కేవలం నీట్ రిలేటెడ్ విజన్ అప్డేట్ నుంచి తీసుకున్నాము. మీరు విజన్ అప్డేట్లో 1000 రూపీస్ వెబ్సైట్ యాక్సెస్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ మీతోనే పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర 2 ప్లాన్స్ ఉంటాయి, ఒకటి గైడెన్స్, 2 గైడెన్స్ ప్లస్ అప్లికేషన్ ప్రాసెస్. ఇది మాత్రం 100 మందిని మాత్రమే తీసుకుంటాము, అంతకుమించి తీసుకోలేము. ఒకవేళ ముందుగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ అంటే చెప్తున్నాను కదా, 6 ఇయర్స్ నుంచి ఈ వెబ్సైట్ స్టూడెంట్స్కి ఎలా యూజ్ అయిందో మీకు అదే విధంగా యూజ్ అవుతుంది. సో మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది, చాలా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తీసుకొని చూడండి, ట్రై చేయండి. సో ఎవరి హెల్ప్ లేకుండా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్తో పాటు ఆల్ ఇండియా కూడా అన్ని డేటా ఉంటుంది. మీ సీనియర్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మీ పొజిషన్ ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారు, కట్ ఆఫ్స్ ఏంటి, ఏ కాలేజ్లో ఏంటి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని ఫీల్ అవుతున్నాయి, ప్రతి డేటాని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఓకేనా. సో ఇవి డీటెయిల్స్. నెక్స్ట్ డాక్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ మాట్లాడుకున్నాం. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ డౌట్ ఏంటంటే క్యాస్ట్, ఓకేనా. సో క్యాస్ట్, సో ఈ క్యాస్ట్కి సంబంధించి వ్యాలిడిటీ ఏంటంటే, క్యాస్ట్కి సంబంధించి వ్యాలిడిటీ ఏమి ఉండదు. 3 ఇయర్స్ బ్యాక్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే కొన్ని చేంజెస్ జరిగినాయి కొన్ని క్యాస్ట్లలో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఆ క్యాస్ట్ పర్టికులర్ బీసీడీ అనుకోండి, ఇప్పుడు తెలంగాణలో మున్నూరు కాపు అంటారు, సో ఆంధ్రప్రదేశ్లో తూర్పు కాపు అంటారు. అక్కడ బీసీడీ ఉంటుంది, ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఓసీ అవుతారు, మేబీ కరెక్ట్ అనుకోండి, కరెక్ట్ ఇది. సో అండ్ కళింగ అని ఉంటారు, ఎవరు ఆంధ్రప్రదేశ్లో కళింగ అంటే వాళ్ళు బీసీఏ వస్తారు. సో ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్తే, లేకపోతే తెలంగాణకు వస్తే అది ఓసీలో ఉంటుంది. ఇట్లా క్యాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి అనమాట. అట్లా మీకు క్యాస్ట్ అనేది ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అది 3 ఇయర్స్ వ్యాలిడ్ ఉంటే సరిపోతుంది, మళ్ళీ పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎస్సీ క్యాండిడేట్స్ ముఖ్యంగా, పాత ఎస్సీ కాదు, SC1, SC2, SC3 సబ్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ ఏదో అది తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇన్కమ్ సర్టిఫికేట్ అందరికీ ఇవ్వరు. సో ఐటీ పేయర్స్ కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళకి కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకు కానీ ఇవ్వరు అనమాట. సో ఇది పేరెంటల్ ఇన్కమ్, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, సన్ ఆఫ్ ఉంటుంది, ఇన్కమ్ వస్తుంది అనమాట. ఇది దేనికోసం సార్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం, అంటే స్కాలర్షిప్ కోసం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో 60,000 ఉంది ప్రైవేట్ ఏ క్యాట్ ఫీజు. సో వాళ్ళకి ఆ ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. మాకు ఫీజు రియంబర్స్మెంట్ వద్దు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇంకా బీ క్యాట్ వాళ్ళకి, సి క్యాట్ వాళ్ళకి అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇది ఎప్పటి నుంచి తీసుకోవాలంటే 2026 జాన్ 1 తర్వాత ఉన్న డాక్యుమెంట్ తీసుకోవాలి, ఈ డాక్యుమెంట్, ఓకేనా. అందరికీ కాదు, ఏ క్యాట్ వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్, లేకపోతే అవసరం లేదు. అందరికీ కూడా ఇవ్వరు. సో దీనికి కూడా ఒక మార్జిన్ ఉంటుంది, ఆ మార్జిన్లో 1.5 lakh 2 lakhs దీని బిలో ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఇస్తారు, ఓకేనా. ఇవి అయిపోయినాయి. మూడోది గ్యాప్ సర్టిఫికేట్, దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం, గ్యాప్ సర్టిఫికేట్ గురించి. సో నాలుగోది వచ్చేసరికి ఓబీసీ సర్టిఫికేట్. సో ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేసరికి మీకు January 1, 2026 తర్వాత కానీ April 2026 తర్వాత ఉన్నది తీసుకొని ట్రై చేయండి. ఓబీసీ అనేది మనకు స్టేట్లో అవసరమే లేదు, ఏఐక్యూలో సీట్ వస్తే మనం ప్రొడ్యూస్ చేయాలి ఓబీసీ అనేది. ఇది ఏప్రిల్ తర్వాత ఉన్నది తీసుకోండి, కౌన్సిలింగ్ ఇంకా టైం ఉంది కాబట్టి అప్లికేషన్ చేసుకొని పెట్టుకోండి. సో 60 రూపీస్ 70 రూపీస్ అవుతుంది. మీరు మీ సేవకి వెళ్తే, ఏపీలో అయితే సచివాలయంకి వెళ్తే ఇచ్చేస్తారు. ఇది
మీకు ఉండాల్సింది ఓన్లీ ఫర్ ఏఐకి మాత్రమే. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇది మాత్రం 1 ఏప్రిల్ 2026 తర్వాత తీసుకున్నది అయి ఉండాలి, మ్యాండేటరీ. సార్ నేను అసెట్స్తో ఉన్నదాన్ని తీసుకున్నాను, ఇన్కమ్తో ఉన్నదాన్ని తీసుకున్నాను, 2 తీసుకున్నాను, ఒకటి స్టేట్ లెవెల్ ఒకటి నేషనల్ లెవెల్ అంటే వాడు పెట్టేటప్పుడే రాంగ్ పెట్టిండు. ఈడబ్ల్యూఎస్ అనేది ఇప్పటికీ ఒక పర్ఫెక్ట్ లేదు. ఆల్ ఇండియా కోటా ఏంటో స్టేట్ కోటా ఏంటో అసెట్స్తోనే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఇన్కమ్తో తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. స్టేట్ కోటాలు అయితే ఆల్ ఇండియా కోటాలకు వెళ్తున్నారైతే అసెట్స్తోని అంటే సెంట్రల్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇది 1 ఏప్రిల్ 2026 తర్వాత ఉండాల్సిన డాక్యుమెంట్. మిగతావన్నీ కూడా మీకు ఏం డాక్యుమెంట్స్, మీ స్టడీ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఎస్ఎస్సి, ఇంటర్, టీసీ, ఇవన్నీ. ఇంకా మైగ్రేషన్ అంటారా, ఇవి అవసరం లేదు. ఓన్లీ బి కేటగిరీ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు అయితేనే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అయితే అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఇంటర్మీడియట్ అంటాం రెండింటి కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. సో ఈక్వాలెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఏపీలోకి వెళ్తే ఏపీబిఐఈ నుంచి, తెలంగాణకి వెళ్తే టీజీబిఐఈ నుంచి తీసుకోవాలి. అదర్ స్టేట్ క్యాండిడేట్స్ అయితే మాత్రం, అదర్ స్టేట్లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు మాత్రమే, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, స్టేట్ బోర్డ్స్ కాకుండా మహారాష్ట్ర బోర్డు అనుకోండి, తమిళనాడు బోర్డు, కర్ణాటక బోర్డులో చదువుకున్నామంటే వాళ్ళు మాత్రమే. ఓకేనా. సో ఇక మోస్ట్ ఇంపార్టెంట్, సో ఇది ట్రెండ్ సెట్టర్ అండి. అసలు లేకపోతుండే ఇది నాకు తెలిసి మెంటర్సే క్రియేట్ చేశారు. ఓకేనా. చాలా కాలేజీలకు కూడా దీన్ని అలవాటు చేశారు. అసలు దీని అవసరం మ్యాండేటరీ కాదు, కానీ దీన్ని అలవాటు చేయడం జరిగింది 2021 నుంచి. 2021 కన్నా ముందు పెద్దగా మ్యాండేటరీ లేదు. అదే గ్యాప్ సర్టిఫికేట్. సో ఇది కూడా మన ఛానల్ నుంచి క్రియేట్ అయినట్టుంది, గ్యాప్ సర్టిఫికేట్. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి సార్, ఎందుకు సార్, తీసుకోవాలా, ఎలా తీసుకోవాలనే క్వశ్చన్. ఫస్ట్ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మీకు టైం ఉంది, మేము తీసుకోగలుగుతామంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోండి. ఓకేనా. ఎవరికి సార్ గ్యాప్ సర్టిఫికేట్ అంటే గుర్తుపెట్టుకోండి, 2025లో ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే, అయిపోయి 2026లో ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే వీళ్ళకే గ్యాప్ ఉంటుంది కదా. అంటే 2025 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా 2024 20, ఎందుకంటే 2026లో ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, ఇప్పుడు నేను గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటే కుదరదు. నీ అకాడమిక్ గ్యాప్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ చేసిన క్యాండిడేట్స్, ఓకేనా, లాంగ్ టర్మ్ చేసిన క్యాండిడేట్స్ ఈ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి. ఓకేనా, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి. లేదు సార్ లాయర్, అడ్వకేట్, నోటరీ తీసుకోండి సరిపోతుంది. లేదు సార్ మేము లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూట్లో మాకు ఇచ్చారు, పర్లేదు తీసుకోండి, ఏదైనా పర్లేదు. ఓకేనా. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. మరి ఎందుకు సార్ ఎంఆర్ఓది ఎందుకు, లాయర్ అడ్వకేట్ నోటరీ ఎందుకు, లాయర్ నోటరీ ఎందుకు, లాంగ్ టర్మ్కి ఎందుకు సార్ అంటే, ఎవరైతే మళ్ళీ ఏ క్యాట్లో ఫీజు రియంబర్స్మెంట్ కావాలి సార్ మాకు, ఓకేనా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఎంఆర్ ఆఫీస్ని తీసుకోండి. ఓకేనా. రిమైనింగ్ ఎవరైనా లాయర్ నోటరీ అయినా లాంగ్ టర్మ్ తీసుకున్నదైనా సరిపోతుంది. గ్యాప్ ఎందుకు అని అంటే ఈ మధ్యలో నువ్వేం చదవలేదు అని ప్రూవ్ చేయడానికి. యాక్చువల్గా మన టీసీ ఏదైతే ఉందో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మనం ప్రొవైడ్ చేస్తే మనం ఏం చదవలేదు రాబాయ్ అని. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్లలో అడుగుతారు. సో వీలైతే ఎంఆర్ఓ తీసుకోండి. ఎంఆర్ఓది రావట్లే అనుకుంటే లాయర్ నోటరీ తీసుకోండి, రావట్లే అంటే లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి. ఎంఆర్ఓది మాత్రం మ్యాండేటరీ స్కాలర్షిప్ కోసం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఓకేనా. సో దీనికోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, స్టడీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయండి, స్టడీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి మీరు అక్కడ లోకల్ క్యాండిడేట్ ప్రొవైడ్ చేయండి, వాళ్ళు ఇచ్చేస్తారు. సో తెలంగాణలో అయితే కొంచెం దీన్ని స్టిక్ చేశారు, పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది మధ్య. సో పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఎంఆర్ ఆఫీస్ నుంచి మీ సేవ నుంచి ఇచ్చేస్తారు. తీసుకోండి, టైం ఉంది. రిజల్ట్స్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. కాబట్టి టెన్షన్ పడవద్దు. అందరికీ మ్యాండేటరీ కాదు. ఇక బీ క్యాట్ అండ్ సి క్యాట్ వాడికి అయితే అసలు అవసరమే లేదు గ్యాప్ సర్టిఫికేట్. ఓకేనా. సో కాబట్టి దీని గురించి ఎక్కువగా టెన్షన్ పడద్దు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.